వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి. అలాగే ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి లక్ష్మీనంద గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ మువ్వా సత్యనారాయణ గారికి మరియు కెమెరామెన్ నాగబాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే నిజంగా ఏంటంటే మేడం గారు చెప్పినట్టు చందన్న గురించి నేనే మాట్లాడాలి. ఎలా అంటే సినిమాలో కూడా మా బ్యాచ్కి హెడ్ అన్నయ్య గారే, ఆయనకి అసిస్టెంట్ క్యారెక్టర్ చేశాను నేను. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్తే డైరెక్టర్ గారు నన్ను ఊరుకోరు కాబట్టి అక్కడితోటి ఆపేస్తున్నానండి. ఈ సినిమాలో నాకు ఒక లైఫ్ ఇచ్చే క్యారెక్టర్ ఇచ్చారండి, అది మీ అందరినీ అలరిస్తుంది. ఒక కమెడియన్గా నాకు మంచి గుర్తింపు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శివరాగ్ గారు, ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, సత్యనారాయణ గారి అబ్బాయి, ఒక మాట మాట్లాడేసి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరికీ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీ చాలా మంచి మూవీ, ఇది తీసిన డైరెక్టర్ గారు లక్ష్మీనంద గారు. సో దగ్గర నుండి మేము బాగా ఎంజాయ్ చేసాం మూవీ. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండి. మైక్ దగ్గర పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. కావేరి ప్రొడ్యూసర్ షేక్ అల్లా బక్ష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, నమస్తే అండి. వేదికపై అలగించినటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, మీడియా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు షేక్ అల్లా బక్ష్ అండి, ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్. రీసెంట్గా కావేరీ సినిమా నిర్మించాం, అది సెన్సార్లో ఉంది, రిలీజ్ కాబోతుంది. చెన్నై బజార్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే నాకు తెలియదు కాబట్టి కొంచెం పరిచయం చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ది ఫిల్మ్, ఈ ఫిల్మ్ నిర్మించినటువంటి మువ్వా సత్యనారాయణ గారికి, దర్శకులు లక్ష్మీనంద గారికి, ఈ సినిమా ప్రజెంట్ చేస్తున్నటువంటి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి కర్రా నాగబాబు గారికి, ఎడిటర్ కిషోర్ గారికి, సంగీతాన్ని అందించినటువంటి శ్రావణ్ గారికి. సంగీతం చాలా బాగా అందించారు, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నటీనటులు ఆలీరాజా గారికి, సీతానారాయణ గారికి, రవివర్మ గారికి, ఇతర నటీనటులందరికీ, అదేవిధంగా టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, అదేవిధంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా మంచి పేరు రావాలని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ స్వామినాయుడు గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే నరహరి గారు, ప్రొడ్యూసర్ నరహరి గారు, రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఈ సినీ ప్రపంచ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అండి. డైరెక్టర్ గారి కోసం నేను డైరెక్టర్ గారు అంటే నాకు మాట్లాడడం సరిగా రాదండి, కొంచెం రూట్ కెనాల్ జరుగుతుంది. ఈ డైరెక్టర్ గారు కథ పట్టుకుని, కథ పేపర్లో పట్టుకుని ఎవరినైనా ఒక ప్రొడ్యూసర్ని చూపించండి అంటూ అడిగిన రోజులు, ఆయన పడ్డ కష్టం నేను చూసిన తర్వాత పట్టుబదలని విక్రమార్కుడు అప్పుడు ఉండేవాడేమో కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ సినీలో ఈయనే పట్టుబదలని విక్రమార్కుడుగా నాకు కనిపిస్తున్నాయండి. చాలా కష్టాలు పడ్డాలో ఆ కష్టాలు నాకే తెలుసు, మీలో ఎవరికీ తెలియదండి. కథ రాసిన రోజు నుంచి కూడా ఒక ప్రొడ్యూసర్ని చూపించాను, కానీ ఆయన అదృష్టం కొద్దీ మూవా వారి అదృష్టం కొద్దీ ఈ డైరెక్టర్ ఈ సినిమాకి ఒప్పుకోవడం జరిగిందండి. ఏమరై ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ స్వీట్ పదార్థం ముందు నాది కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎస్ఎంకే ఫిలిమ్స్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డిస్ట్రిబ్యూటర్ మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం, ఈ మైక్ తీసుకో. హాయ్ అండి, నేను మీ మోహన్ కృష్ణ. ముందుగా ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. అలాగే మేము పిలవగానే వచ్చిన మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్మాత, మా యొక్క కొత్త సింహం, మా ప్రసన్న కుమార్ గారు, అలాగే మా తుమ్మలపల్లి రామసత్యనగర్ భీమవరం టాకీస్ ఆయనకి, మరి లైన్ మా సాయి వెంకట్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, అలాగే మొత్తం టోటల్ అందరి టెక్నీషియన్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతాను సార్. అదేవిధంగా ఈ సినిమాలో
డైరెక్టర్ లక్ష్మీనందన్ గారు మంచి డైరెక్షన్ చేశారండి. డిఎఫ్ టెక్ చేశారు ఆయన ఫస్ట్ మూవీ. ఈ సినిమా చూసినప్పుడు ముందుగా డైరెక్టర్ గారు కన్నా ముందర ప్రొడ్యూసర్ గారు మువ్వా సచిన్ గారు, మువ్వా క్రియేషన్స్ బ్యానరు, ఈ సినిమాలో ఎస్ఎంకే ఫిల్మ్ ప్రజెంట్స్లో నా మీద నమ్మకంతో ఈ సినిమా రిలీజ్ నాకు అప్పగించారు కాబట్టి నేను ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నానండి రేపు 26వ తారీఖుని. ఈ రోజు 27వ తారీఖుని రిలీజ్ ఫంక్షన్. ఇవాళ అందరూ కూడా వర్షం కురుస్తున్నా కూడా అందరూ మా మీద గౌరవించి ఇవాళ ఇక్కడికి వచ్చడం చాలా ఆనందంగా ఉంది. మువ్వా క్రియేషన్స్ మువ్వా సత్యనారాయణ గారు కొద్దిగా అవుట్ ఆఫ్ ఏదో మీటింగ్ ఉండటం వల్ల వాళ్ళ అబ్బాయి అంతా గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ సినిమా సంబంధించి మన డైరెక్టర్ లక్ష్మీనందన్ గారు సినిమా అంతా చూసానండి. 2 hours 13 minutes వచ్చింది డ్యూరేషన్, U/A సర్టిఫికేట్. ఈ సినిమా చూసినంతసేపు నాకు ఒక ఉయ్యాల జంపాల అండ్ శతమానం భవతి అనే ఫ్లేవర్ కనపడటం వల్ల నాకు ఈ సినిమా నచ్చింది. ఈ సినిమా చేస్తాను, రిలీజ్ చేస్తాను అని చెప్పేసి కరెక్ట్గా లాస్ట్ July 7th మోహన్ కృష్ణ గ్యాంగ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year అవుతుంది. ఇంకో 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. కానీ ఈ వేదికన బేస్ చేసుకుని నేను అందరికీ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి సినిమాలు నా ఎస్ఎంకే ఫిల్మ్స్ ప్రజెంట్స్లో నాతో పిఆర్కే బాబాయ్ గారు కూడా ఉన్నారు. మాకు అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఆయన కూడా నా అన్ని కూడా ఆయనకి అప్ చెప్తాను. బాధ్యతలన్నీ కూడా నేను అన్ని దగ్గర నుండి చూసుకుంటాను, అన్ని నా దగ్గర నుండి చూసుకుంటారు. ఇక నుంచి ఏ సినిమా కూడా నాకున్నంతలో నేను సొంతంగా నా బ్యానర్లో రిలీజ్ చేయడానికి సంవత్సరానికి కనీసం ఒక 6 సినిమాలన్నా, 2 నెలలకు ఒక సినిమా అయినా సరే ఒక చిన్న సినిమాని నేను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నాను. దానికి మీ అందరూ కూడా సపోర్ట్ ఉండాలి సార్. అదేవిధంగా ఎవరన్నా చిన్న నిర్మాతలు, నాలాంటి చిన్న నిర్మాతలు ఎవరన్నా ఉన్నా ఎన్నో స్ట్రగుల్తో బయటకు వస్తాం. కానీ అటువంటి సినిమాలు ఏదైనా ల్యాబుల్లో ఉన్నా ఏమన్నా సరే మా సతీష్ పిఆర్ఓ గారు, సాయి సతీష్ గారిని కన్సల్ట్ చేసి నాకు చెప్తే నేను చెప్పి రెస్ట్ చూసుకుని ఈ పెద్దలందరి సమక్షంలో ఒక మంచిగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అని ఆంధ్ర తెలంగాణ కూడా మంచి సపోర్టింగ్ నాకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ విధంగా నేను ఈ రోజునే ఈ సినిమాతో స్టార్ట్ చేస్తున్నానండి. ప్రతి సినిమా ఆగకూడదు, ప్రతిది ఏదో రకంగా సినిమా బయటికి రావాలి అనే తపంతో పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నా సరే, మధ్యలో ఆగిపోయినా సరే సినిమా మాత్రం నాకు చెప్పండి, నేను ముందర ఉంటాను. దాంతో ప్రసన్న కుమార్ గారు అంతగా సపోర్ట్ తీసుకుంటాను, మా అందరి పెద్దలందరి సమస్యను తీసుకుంటాను. ఈ సినిమాతో నేను ఈ బ్యానర్లో కూడా ఈ వేదిక మీద చెప్తాను, లక్ష్మీనారాయణ గారిని, లక్ష్మీనంద, ఈయన మేకింగ్ బాగుంది. నాకు నా బ్యానర్లో ఆయనకి సోలోగా ఒక సినిమా మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నానండి. అది కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయన కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగే కర్ర నాగబాబు గారు, పాలకొల్లు వాస్తువులు, నాకు మంచి ఫ్రెండ్, మంచి డిఓపి అండి. బాగా ఉయ్యాల జంపాలను అటు ఉయ్యాల జంపాలని జరిగి మాకు ఇంకొక పక్కన ఉన్నారు రవివర్మ గారు. నా ఫస్ట్ మూవీ బావా మరదల్లో నా లవర్ వైఫ్ని రేప్ చేసే క్యారెక్టర్ సినిమాలో నాకు అప్పుడు పరిచయం బాగా. అప్పుడు మా వేదిక మీదకి 2 రవివర్మలు వచ్చారు, చిన్న రవివర్మ, పెద్ద రవివర్మ. అప్పుడు ఆయన ఉయ్యాల జంపల రవివర్మ అని ఝాన్సీ గారితో చెప్పించాం మేము. ఆయన నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. కొద్దిగా లేట్గా వచ్చారు సార్, థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో మంచి పాత్ర కూడా చాలా బాగుందండి. హీరోకి మేనమామ క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంది. బేసిక్గా అందరికీ ఈ సినిమాలో ప్రజెంట్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే సోలో రామాంజనేయులు గారు ఈ సినిమా సంబంధించి సోలో లిరికిస్ట్గా చేయడం కూడా చాలా అదృష్టం ఉంటే కానీ, ఎందుకంటే వీళ్ళందరూ ఆయన నచ్చి ఒక సాంగ్ కానీ వెళ్ళింది, టోటల్ సాంగ్ రాయించుకుంటే ఆయన ఒక పనితనం నచ్చి చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కిరణ్ గారు కూడా, ర్యాలింగ్ కిరణ్ గారు కూడా నాకు మంచి ఫ్రెండ్, డాన్స్ మాస్టర్, సోలో పాటు చేసిన కిరణ్ గారు కూడా మరి ఈ వేదిక మీద ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన కావేరీ సినిమా ప్రొడ్యూసర్, మన బంగారు రాజు ప్రొడ్యూసర్ గారు, రేపు నెక్స్ట్ మధురం సినిమా రిలీజ్ అవుతున్న ఆయన, ఆ డైరెక్టర్ గారు అందరూ కూడా ఈ వేదిక వచ్చారు. అలాగే బిగ్ బాస్ సంజన గారు నాకు మంచి ఫ్రెండ్. ఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ ఒక పురుషునితో పాటు స్త్రీ కూడా ఈక్వల్ స్థాయిలో ఉండాలి అనే రంగంలో ఉన్న విధానంలో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మనకు ఒక చూసిన బీజయ్ గారు కానీ, నందిని రెడ్డి గారు కానీ, ఇలా రకరకాల కొంతమంది అరుదుగా కనపడుతున్న టైంలో ఈ మధ్యకాలంలో ఆవిడ అహనా పిల్లంట అని ఒక చిన్న సినిమా చేసింది. తర్వాత నాకు సబ్జెక్ట్ చెప్పింది. ఆ అమ్మాయికి రైటింగ్ స్కిల్స్ చాలా బాగుందండి. ఎందుకంటే చాలామంది లేడీ డైరెక్టర్ అంటే ఎక్కువ ఎంకరేజ్ చేయరు. కానీ నాతో తను ఒక 2 years క్రితం ఒక కథ చెప్పింది. చాలా కథలు ఉన్నాయి ఆవిడ దగ్గర. బాగుంది మోహన్ గారు, చెయ్యండి, మీరు ఎన్నో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా సినిమా చేయండి అన్న కూడా నేను చేయలేకపోయాను. కానీ తనతో మాత్రం సినిమా చేస్తున్నాను. ఇప్పుడు తన సినిమా రిలీజ్ క్రైమ్ రీల్ అని ఒక సినిమా చేసింది. బిగ్ బాస్ సంజనా చౌదరి అని ఒక మంచి పేరు ఉంది అమ్మాయికి, అందరూ తెలిసి ఇండస్ట్రీలో. మంచిగా సినిమా ఇవాళ థియేటర్లో రన్ అవుతుంది. అటువంటి అమ్మాయి కూడా ఇవాళ మా సినిమాకి రావడానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సంజన గారు. అలాగే మనకి ఇవాళ టోటల్ ఓవరాల్గా ఈ సినిమా ఒక్క పాయింట్లు చెప్పేసి క్లోజ్ చేస్తున్నాండి. రామ్ ఎన్ఆర్ఐ అనే మంచి కథను తీశారు. ఫస్ట్ బేసిక్గా ప్రతి ఒక్కరూ ఏ రంగాల్లో ఉన్నా సరే నేను నా ఇల్లు అనే విధానంలో ఉంటారు. అదే స్వార్థంగా ఉంటారు. కొంతమంది సైకోలు ఉంటే నేనే అన్నట్టు ఉంటారు, కానీ ఫ్యామిలీని కూడా పట్టించుకోరు. నేను, నా ఫ్యామిలీ, నా తర్వాత నా ఊరికి ఎదురు చేయాలనే విధానంతో ఉండాలన్నది ఊరి తర్వాత మండలం, రాష్ట్రం,
భారతదేశం మొత్తం టోటల్ అంతా కూడా అలా గర్వించదగ్గరగా ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నేను నా ఫ్యామిలీ సాటిస్ఫై అయిన తర్వాత సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపంతో ఒక సినిమా తీశారు. మంచి కంటెంట్ ఉన్నా మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ 26 థియేటర్లో చూసి అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో పనిచేసే టెక్నీషియన్స్కి, అదేవిధంగా గీతా భగవత్ యాంకర్ గారికి, అలాగే మా మ్యాంగో మ్యూజిక్ ద్వారా రీజన్ రామురెడ్డి గారికి, అందరికీ టోటల్ అంటే ఎవరన్నా మిస్ అవుతే కనుక అందరికీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ ఏం జరుగుతుంది అనేది. అండ్ అలాగే బిగ్ బాస్ అంచనాగా నాకు తెలుసు, బట్ ఇప్పుడు డైరెక్టర్గా మారిందనమాట అమ్మాయి. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ తన సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. గుడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి అనేది లేదు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మీడియా వాళ్ళకి స్పెషల్గా నా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ మీరు లేనిదే నిజంగా నాకు ఇంత సక్సెస్ వచ్చేది కాదు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు మాది సక్సెస్ మీట్ జరుగుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది. బట్ రాకూడదు అనుకున్నా యాక్చువల్లీ, బట్ మనది ఉంది కదా ఎందుకు అనేసి. బట్ అనుకున్నాను, ఎందుకంటే చిన్న సినిమాలకి ఎక్కువగా ఎవరు పిలిచినా రారండి. సో నేను అనుకున్నాను, నేను పడిన పెయిన్ వీళ్ళు ఎందుకు పడాలి, నన్ను పిలిచారు కదా, ఒక గంట టైం ఇస్తే ఏం పోతుంది అన్న దానికే వచ్చాను. సో చిన్న సినిమాని చూడొద్దు, సినిమాలో కంటెంట్ చూడండి. నేను కొంచెం మోహన్ కృష్ణ గారు చూపించారు నాకు కొంచెం కంటెంట్, చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజన. ఆర్కే గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్, నువ్వే లాస్ట్ మాట్లాడు. మూవా క్రియేషన్స్ బ్యానర్ పైన రామ్ ఎన్ఆర్ఐ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా పెద్దన్న, మంచి మనసున్న మా ప్రసన్న గారు, అలాగే మా సాయి వెంకట్ గారు, అలాగే మా ఇంకో మిత్రుడు రామసత్యనారాయణ గారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చిన మోహన్ కృష్ణ గారు, గ్యాంగ్ లీడర్ హీరో గారు, అలాగే ఎంతో బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేసిన మా డైరెక్టర్ గారు లక్ష్మీనంద డైరెక్టర్ గారు, అలాగే చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అందించిన కెమెరామెన్ డిఓపి గారికి, అలాగే ఇంకా ఇతర పెద్దలకు, ఈ స్టేజ్ని అందంగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్న మా యాంకర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అక్కడ ఒక మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు నరహరి గారికి, అందరికీ నమస్కారాలు. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసినాం, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా కష్టపడి సినిమాని చూసిన నిర్మాత మోహ సత్యనారాయణ గారికి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు వచ్చి ఈ సినిమాను ఇంకో ఇట్లాంటి సినిమాలు 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా మోహన్ కృష్ణ గారు ఒక మంచి ఛాలెంజ్ విసిరాడు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న మోహన్ కృష్ణ గారు. చాలా సినిమాలు ఆగి ఉన్నాయి ఇండస్ట్రీలో, మీరు వాటిని అన్నీ తీసుకొని డెఫినెట్గా రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినందుకు ముందుగా నీకు అభినందనలు. నీకు పూర్తి సహకారం మా ప్రసన్న అన్నది నాది, మా రామసత్యనారాయణ, మా సాయి వెంకట సహకారం నీకు పూర్తిగా ఉంటుంది. నీకు ఎలాంటి సహకారం కావాలని మేము తప్పకుండా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేయడానికి మేము ముందుంటాం. దానిలో మీరు వచ్చి నేను డెఫినెట్గా చేస్తాను అని చెప్పడం చాలా అభినందనీయం. నీకు డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఈ మూవీ డైరెక్టర్ గారు ఒక మంచి కథను ఎన్నుకున్నాడు. వారు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. నిజంగా మన రాష్ట్రాల నుండి వెళ్ళి విదేశాల్లో ఉండి ఒక మంచి పాయింట్ అక్కడే సెటిల్ అయిపోయి, మేము చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నా తల్లిదండ్రులు వృద్ధులై ఇక్కడ ఉంటే ఆస్తులు కూడా వదిలిపెట్టుకొని అమెరికాలోనూ ఇంకా లండన్లోనూ ఎక్కడో సెటిల్ అయిపోయి, అంటే కోట్ల రూపాయల ఆస్తులను కూడా వదిలిపెట్టిన వాళ్ళని నేను నా కళ్ళనీడ చూశాను. దానికి కనువిప్పు కలిగే విధంగా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చి ఒక మంచి పాయింట్ని తీసుకొని ఈ సినిమాని చేశావు. తప్పకుండా ఈ సినిమాని ఆర్పిస్తారు. ఎందుకంటే సినిమాలో కూడా మంచి బాగున్నాయి, సాంగ్స్ బాగా ఉన్నాయి, కథ బాగా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాకి కూడా మీకు అంటే 26కే రిలీజ్ అంటున్నారు. తప్పకుండా మంచి పబ్లిసిటీ చేయండి. పబ్లిసిటీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాలనుకుంటే 100% హిట్ అవుతుంది. కథ బాగుంటే
ఎవ్వరి అవసరం లేకుండానే హిట్ అవుతుంది. దానికి మా ప్రెస్ మిత్రులు కూడా సహకారం చాలా అవసరం. ఇలాంటి సినిమాలకి మంచి పబ్లిసిటీ చేసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయండి. తప్పకుండా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి మా అన్న ప్రసన్న కుమార్ అన్న బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉంటాయి. తప్పకుండా ఆయనకు మీకు ఎక్కడ థియేటర్స్ అందకపోతే కూడా మాకు చెప్పండి, ప్రసన్నానికి చెప్పండి. డెఫినెట్గా మీకు థియేటర్స్ కూడా ఇప్పించే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరించాలి. కనీసం జనాల కన్నా కనువిప్పు కలుగుతుంది. అక్కడి నుండి వచ్చానో మనకు మళ్ళీ మన స్టేట్లలో వాళ్ళు ఉండి సపోర్ట్ చేయడానికన్నా జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు పదే ఫోన్ చేసి పిలిచారు నన్ను. తప్పకుండా వారికి కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. థ్యాంక్ యూ ఆర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ స్వామినాయుడు గారిని మీరు అసలు రామ్ ఎన్ఆర్ఐ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 26వ తేదీ రిలీజ్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ హీరో మోహన కృష్ణ గారికి కంగ్రాచ్యులేషన్ ఫస్ట్. ఎందుకంటే ఒక సినిమా నిర్మించడం నా దృష్టిలో 30%, బట్ 70% సినిమా రిలీజ్ చేయడం. సినిమా ప్రేక్షకులకు వెళ్ళాలి అంటే 70% సినిమా రిలీజ్దే కృషి ఎక్కువ. అలాగా ఎంత మంచి సినిమా అంటే ఫీల్ గుడ్ సినిమా ఇది. రామ్ ఎన్ఆర్ఐ లక్ష్మీనంద ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశాడు. ఇది నేను చూశాను. ఈ సినిమాని ఎంత ఫీల్ ఉందంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఫీల్ అయ్యే సినిమా. ఒక ఎన్ఆర్ఐస్ మీద భారతదేశం నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ దాని మీద కాన్సెప్ట్ తీసుకొని లక్ష్మీనంద అద్భుతమైన సినిమా తీశారు. సాంగ్స్ కానీ పిక్చరేషన్ ఎంత బాగుంటుందంటే గోదావరి పల్లె అదంతా కూడా ఆ సీనరీస్ కానీ చూసినప్పుడు ఆ గ్రీనిష్ కానీ ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి అద్భుతమైన సినిమా లక్ష్మీనంద టేకప్ చేశారు. మువ్వా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆయన నా ఫ్రెండ్. ఆయన చాలా మంచి వ్యక్తి, ఈజ్ ద గ్రేట్ పొలిటీషియన్. ఆయన ఈరోజు రాలేదు, బట్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. కంగ్రాట్స్, నైస్. సో ఆయన నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్ మువ్వా గారు. మరి ఆయన నిర్మాతగా వస్తున్న ఈ రామ్ ఎన్ఆర్ఐ సినిమా హిట్ కొట్టాలని, ఎందుకంటే ఇప్పుడే చెప్పిండు మన మోహన్ కృష్ణ గారు, ఇలాంటి సినిమాలే అంటే ఆయన సినిమా గ్యాంగ్ లీడర్ అని సినిమా తీసుకున్నప్పుడు అనుకోలేదు ఆయన గ్యాంగ్ లీడర్ అవుతాను. ఇలాంటి సినిమాలని తీసుకొని గ్యాంగ్ లీడర్ అవ్వబోతుండే ఆయన. నిర్మాతలకి గ్యాంగ్ లీడర్ కావాలని ఉద్దేశంలో ఎస్ఎంకే ఫిలిమ్స్ ద్వారా ఆయన రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్గా ఈ సినిమా ప్రేక్షకుల మధ్యలో వెళ్ళి థియేటర్లో సినిమా హిట్ కొట్టాలని. ఇంతకుముందు సంజన గారు చెప్పింది అక్షరాల సత్యం. సినిమా చిన్న సినిమాలకి ఎవరు రారు, బట్ మేము ప్రసన్న గారు కానీ రామకృష్ణన్న కానీ రామ్ సత్య గారు కానీ మేము ప్రతి దగ్గర ముందుంటాం. ఏంటంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తేనే, చిన్న సినిమాల ద్వారానే లక్షల మంది కార్మికులకు ఈరోజు ఉపాధి దొరుకుతుంది. 100 సినిమాలు ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో 100 సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ జరిగేది చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు ఇక్కడ జరగవు, అక్కడెక్కడో 2-3 జరుగుతాయి. బట్ ఇక్కడ 100 సినిమాలు జరిగితే చిన్నవాడికి అన్నం దొరుకుతుంది, చిన్నవాడికి ఫుడ్. ఇది చిన్న సినిమా వల్లనే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది కార్మికులు ఇది ఉన్నారు. బట్ చిన్న సినిమాని తక్కువ అంచనా వేస్తారు, బట్ కాదు. సినిమా థియేటర్లో జనం వస్తే అది పెద్ద సినిమా. 500 కోట్ల సినిమాకు కూడా ఈరోజు ప్రేక్షకులు రావడం లేదు. మార్నింగ్ షో టాక్ వచ్చిందంటే మ్యాట్నీకి నో, సీట్స్ అన్ని ఖాళీ. 500 కోట్లు పెట్టినా కూడా జనం రావట్లేదు, ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత పెద్ద హీరో కానీ. అదే ఒక చిన్న సినిమా 50 లక్షల కోట్ల రూపాయల సినిమా కూడా టాక్ వచ్చిందంటే గత మ్యాట్నీ నుంచి హౌస్ఫుల్. సో అందుకే ఏ సినిమాని మనం అంచనా వేయలేం ఎంత పెద్ద హిట్ అవుతుంది అని. బట్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని ఆదరించాలని, ఎందుకంటే మంచి ఫీల్ ఉన్న సినిమా నేను చూశాను. దీన్ని డెఫినెట్గా ప్రేక్షకుల మధ్య తీసుకుపోతున్న మోహన్ కృష్ణ గారికి మరొకసారి మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మేము ఉంటాం. డెఫినెట్లీ 4 పిల్లర్స్ ఉన్నాం ఇక్కడ, స్ట్రాంగ్ పిల్లర్స్. మీ కాన్సెప్ట్ సూపర్, అన్ని టేకప్ చేస్తా అని చెప్పారు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలో మేము ఉంటాం. అండ్ బ్యాక్ అండ్ అన్ని ఈరోజు పిలిచింది కూడా మీరు స్ట్రాంగ్ పిల్లర్స్ని పిలిచారు. అందరం కూడా
సినిమా ఇండస్ట్రీ నిలబడాలని నిరంతరం ఇవాళ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ సినిమాకి ఎందుకు వస్తామంటే ఈ సినిమా నిలబడాలి. ఈ సినిమా నిలబడితే ఇంకా 10 మందికి అవకాశం వస్తుంది, 1000 మంది కార్మికులకు అవకాశం వస్తుంది అనుకునే వాళ్ళం. కాబట్టి ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ హీరో హీరోయిన్ అంట వాళ్ళందరికీ మంచి పేరు రావాలని తెలియజేస్తూ మరి ప్రసాద్ గారు మంచి అన్ని థియేటర్లు ఇచ్చేసి మోహన్ కృష్ణ గారిని ఫస్ట్ సినిమాతోటే ఇదే మంచి అంటే మీ ఇంకేం చెప్పాలంటే ఫస్ట్ సినిమా మంచి సినిమా తీసుకున్నాం. నేను చూసిన ఈ సినిమా అంతా సూపర్గా ఉంటుంది సినిమా, మంచి సినిమా తీసుకున్నావు. నీకు మంచితో ఫస్ట్ తోటే నీకు మంచి హిట్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంది, డిఓపి నాగబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగబాబు గారు అక్కడ ఉన్నారు. ఓకే. అంటే జనరల్గా కెమెరామెన్స్ మాట్లాడడం చాలా తక్కువ. అంటే కళ్ళతో చూపించడం, కళ్ళకు చూపించడమే తెలుసు కానీ మాట్లాడడం తక్కువ. మీకు నా కళ్ళు నచ్చినట్టు నన్నే చూస్తారు, అటు చూడండి, వాళ్ళ క్యాప్చర్ అవ్వాలండి. అంటే కళ్ళతో ఎంతవరకు చూసి బంధించాలో అంతవరకు లొకేషన్ చూసాము. అక్కడ గ్రీన్స్ ఆ టైంలో చాలా బాగా సపోర్ట్ చేసినాయి. గ్రీన్ సపోర్ట్ చేయటం, అందమైన లొకేషన్ బంధించడం, అంటే ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు పెట్టి చేశాను ఖచ్చితంగాని. అది నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిత్రులందరికీ నమస్కారం. లిరిక్ రైటర్గా నాకు ఇది 3వ సినిమా అండి. అయితే నాకు ఈ సినిమాలో సింగిల్ సాంగ్ అని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది ఫస్ట్ డైరెక్టర్ గారు. ఆ తర్వాత ఆ సాంగ్ నచ్చటం, ఇక వచ్చి మొత్తం సింగిల్ కార్డ్ మీరే రాయాలని చెప్పేసి చెప్పారు, రాయించారు. కానీ ఈ సినిమా సాంగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి, పెట్టేశాను. సో ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆఖరి మాట్లాడతారా? ఓకే. కాదు, నాకు తెలిసినంత వరకు రామ్ సత్యనారాయణ గారు వెళ్ళిపోవాలి, వేరే ఫంక్షన్ ఉందా మీకు చెప్పండి. నిజంగా అయితే కూర్చో అంతే అంటారా? మనం వేదిక మీద ఉన్న అందరికీ అభినందనలు. ముందు ఇది మా గోదావరి సినిమా, ఎందుకంటే డైరెక్టర్ లక్ష్మీనంద అది ఈస్ట్ గోదావరి, అలాగే మా కర్ర నాగబాబు గారిది వెస్ట్ గోదావరి. అలాగే ఈ సినిమాలో మోహన్ కృష్ణది నిడదవోలు. ఎందుకు చెప్పారంటే ఎందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో చేసిన కాబట్టి నాది కూడా వెస్ట్ గోదావరి కాబట్టి పాలకులు కాబట్టి మాకు గోదావరి అంటే అభిమానం. మాకు ఎంత ఎటకారం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా రామ్ ఎన్ఆర్ఐ అంత ప్రేమగా సినిమా చూడండి. డెఫినెట్గా గోదావరి అందాలని మన కెమెరామ్యాన్ గారు చాలా అద్భుతంగా దాన్ని బంధించాడు. ఎందుకంటే రొటీన్గా జరిగే ఈ లొకేషన్ కాకుండా గోదావరిలో ఒక అద్భుతమైన లొకేషన్ ఉంటాయి కాబట్టి గోదావరి జిల్లాలో అవన్నీ కూడా బాగా చూపించాడు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందాక మన మోహన్ కృష్ణ చెప్పినట్టుగా సినిమాని తీసుకొచ్చి థియేటర్ వరకు తీసుకొచ్చే బాధ్యత నిర్మాతది, అలాగే ప్రేక్షకుని కూడా థియేటర్ రప్పించే బాధ్యత కూడా నిర్మాతదే. ఆ రెండు చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. అలాగే ఈ మధ్యకాలంలో ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా ఏం కాదు, సినిమా ఒకటే. ఆడితే అది పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా అవుద్ది. కాబట్టి రిలీజ్ వరకు కూడా మనం ఒక మంచి సినిమాని ప్రమోట్ చేస్తున్నాం, ఈ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు చిన్న సినిమా అంటే ఎవరు రావట్లేదని. చిన్న సినిమాని అభినందించడానికి, దాన్ని సపోర్ట్ చేయడానికి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, ఆర్కే గౌడ్ గారు, సాయి వెంకట్ గారు, నేను 4 పిల్లర్స్ లాగా ఎప్పుడు ముందుంటాం. ఎందుకంటే మేమందరం కూడా చిన్న సినిమా నుంచి పైకి వచ్చాం కాబట్టి ఒక చిన్న సినిమాని నలుగురు 4 మంచి మాటలు చెప్తే ఎవరో మాట ఎవరో ఒకళ్ళు విన్నా ఒక టికెట్ దిగినా కూడా మేము చేసిన కృషి ఫలిస్తుంది. కాబట్టి మా మోహన్ కృష్ణని అభినందిస్తూ అలాగే డైరెక్టర్ గారిని వీళ్ళందరికీ తెలియజేస్తున్నాం. అలాగే నైజాంలో పిఆర్కే ఫిలిమ్స్ ఉంది, అతను ప్రసాద్ చాలా మంచి వ్యక్తి. నా సినిమాలు కూడా చాలా రిలీజ్ చేశాడు గతంలో. కాబట్టి అతనికి ఈ సినిమా ఇస్తే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఏమవుతుందంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఏ థియేటర్లు మాట్లాడుకుని రిక్వెస్ట్ చేసుకుని సినిమా థియేటర్ తేగలరు. అందరికీ తెలియని ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈవేళ థియేటర్లు దొరకట్లేదు, ఆ నలుగురు చేతులు ఉన్నాయి అనేది పాత నానుడి. అది లేదు. ఈవేళ దమ్ముంటే ఎవరికైనా నిర్మాత 100 థియేటర్లు కావాలి, 200 థియేటర్లు కూడా ఇప్పించడానికి మా ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి మీ వెనకాల ఉంటుంది. థియేటర్కి ప్రేక్షకుని తప్పించే బాధ్యత మీరు తీసుకుంటే థియేటర్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ నిర్మాతలు అందరికీ తెలియజేస్తూ మా మోహన్ కృష్ణని అలాగే మా డైరెక్టర్ని అందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ సో మచ్. మీ గోదావరి జిల్లాలో చెప్తావు, మా ప్రొడ్యూసర్ మర్చిపోయావు. ప్రొడ్యూసర్ చెప్పమ్మా. ప్రొడ్యూసర్ అయితే మా జిల్లా కాదండి, అందుకు చెప్పలేదు దాని గురించి. ఏమంటే ఆయన మొవ్వా సత్యనారాయణ గారు చాలా కష్టపడి మా గోదావరి మీద నమ్మకం పెట్టుకుని మంచి సినిమా తీశారు.
అందుకు వారిని అభినందిస్తున్నాం సార్. కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ప్రత్యేక అతిథిగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారు మొవ్వా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా, లక్ష్మీనంద గారు డైరెక్టర్గా. యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీనంద డిఎఫ్టి అని చూడంగానే ఏంటి ఇదేదో జనరల్గా భారీ సినిమాలకి డిఎఫ్టి అంటే ఫిలిం టెక్నాలజీలో తీసుకున్నట్టు, కోర్స్ చేసినట్టు. కానీ గతంలో మేము చూసేవాళ్ళం ఆభావనం సింధూర్పూ గారు చేసినప్పుడు డెఫిషిట్ ఫిలిం టెక్నాలజీ అని చూసేవాళ్ళం. వీళ్ళని చాలా ప్రొడ్యూసర్లకు శత్రువులాగా చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ లక్ష్మీనంద చూస్తామంటే ఇక్కడ మాకు శత్రువులాగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్లాగా కనబడుతున్నాడు. మాకు ఫేవర్గా, మాకు పాజిటివ్గా ట్రావెల్ అవుతూ ఉండతను. అలాగే నాగబాబు కెమెరా చాలా బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళు సినిమా చేసే రోజుకి కందులు దుర్గేష్ గారు మినిస్టర్ కాదు, వీళ్ళు సినిమా చేసే రోజుకి నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ కాదు. వీళ్ళ సినిమా చేసిన ఎఫెక్ట్తో కాబోలు నిడదవోలు అంటే ఆయన యాక్చువల్గా ఈస్ట్ గోదావరి అక్కడ నిలబడాలి రాజమండ్రి రూరల్ నుంచి, ఇక్కడ నిడదవోలు వచ్చి నుంచొని ఆయన దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యాడు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు. అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు ఒక బీజేపీ ప్రెసిడెంట్గా, ఒక ఎంపీగా ఆవిడ ఆశీర్వదించడం ఈ సినిమాకి ఒక చాలా ప్లస్ పాయింట్. వీళ్ళందరూ ఈ ముగ్గురు ఉంటే ఆల్రెడీ ఇది చిన్న సినిమా కాదు, ఆడ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే ఇది పెద్ద సినిమానే, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. దాని తర్వాత మా మోహన్ కృష్ణ ఇంతకుముందు హీరోగా ఉండేటప్పుడు చాలా తక్కువ మాట్లాడేవాడు. ఇవాళ ఏంటో డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత చాలా పవర్ఫుల్గా వాయిస్ వచ్చేసింది, ఎందుకు వచ్చిందో కానీ. అలాగే తను కొంచెం కోఆపరేటివ్. నాని గ్యాంగ్ లీడరు దానికి టైటిల్ కావాల్సి వస్తే పాపం తన టైటిల్ నాని గ్యాంగ్ లీడర్కి ఇచ్చేసిన ఒక మంచి మనిషి అతను. ఇవాళ ఈ సినిమాలు చేస్తూ ఆగిపోయిన సినిమాలు సంవత్సరానికి కనీసం 6 రిలీజ్ చేస్తానని చెప్పి ఒక మంచి సహృదయంతో తను ముందుకు వచ్చాడు. సో ఇంతమంది మంచి మనుషుల మధ్యలో ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు ఏదో పెదవులపై మాట్లాడటంలా కాకుండా లోపల హార్ట్లోంచి మాట్లాడే వాళ్ళు వచ్చారు. మా రామసత్యనారాయణ కానీ, రామకృష్ణ గౌడ్ కానీ, సాయి వెంకట్ కానీ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఆశీర్వదించిన వాళ్ళతో డెఫినెట్గా ఈ రామ్ ఎన్ఆర్ఈ ప్లస్ ట్యాగ్ లైన్ చాలా బాగుంది, పవర్ ఆఫ్ రిలేషన్షిప్స్ చాలా బాగుంది. సో ఇంతో డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే మొవ్వా సత్యనారాయణ గారు 2009లో శేర్లింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి అతి తక్కువ ఓట్లు 2000 ఓట్ల లోపల తేడాతోనే ఆయన ఓడిపోవటం జరిగింది. సో వీళ్ళ కథకి మూలంగా చూసుకుంటే 1984 ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా ఆపరేషన్ అక్కడికి వెళ్తే అక్కడ వరల్డ్లో టాప్ 3లో రేడియాలజిస్టులో టాప్లో కాకర సుబ్బారావు గారు ఉండేవారు. కాకర సుబ్బారావు అంటే, సార్ సుబ్బారావు మీరు అమెరికాలో ఇంత గొప్ప డాక్టరు, మీరు అమెరికా వచ్చారు, డాలర్స్ సంపాదిస్తారు, ఇంకా మీ ఫర్దర్ ఫ్యామిలీస్కి బోర్డు సంపాదించి పెడతారు, కానీ మనకన్నా జన్మభూమి మన భూమి మన రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు సార్, మీరు రండి సార్, మన రాష్ట్రానికి రండి, మన రాష్ట్రానికి సేవ చేయండి అంటే కాకర సుబ్బారావు గారు డాలర్స్ అన్ని వదులుకుని ఆయన ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ని ఆయనకు అప్పచెప్పటం, నిమ్స్ హాస్పిటల్లో మన నుంచి ట్రైనింగ్ ఎంతోమంది డాక్టర్స్ని అమెరికా నుంచి డెంటన్ కూలీ, ఫాదర్ ఆఫ్ ది కార్డియో చెప్తారు, డెంటన్ కూలీ వస్తే మన సోమరాజు గారిని చండీగఢ్ వస్తే చండీగఢ్ పంపిస్తాం. అట్లా మన డాక్టర్స్ అందరినీ అద్భుతమైన తర్ఫీదు ఇచ్చి ఇవాళ మన ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో అద్భుతమైన డాక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఆ కాకర్ల సుబ్బారావు గారు తీర్చిదిద్దిన డాక్టర్లే. సో అట్టా స్వదేశానికి స్వభూమికి ఏం చేస్తామంటాం, తర్వాత జన్మభూమి ప్రోగ్రామ్స్ అన్ని పెడతాం. వాటిని స్ఫూర్తితో ఇవాళ ఇది రామ్ ఎన్ఆర్ఈ అనేది లక్ష్మీనంద గారు డైరెక్టర్గా చేయటం, ప్లస్ కెమెరామెన్ చాలా పర్ఫెక్ట్గా. మన దగ్గర ఇన్ని అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అంటే ఇందాక ఎవరో చెప్తూ మీరు ఎక్కడో ఊటీ వెళ్తారో, కొడైకెనాల్ వెళ్తారో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు, ఇంకెక్కడో చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య మన దగ్గర కాదండి, ఊటీ కొడైకెనాల్ మధ్యలో వచ్చినాయి. ముందు నుంచి మన గోదావరి లొకేషన్స్ ఇప్పటి నుంచినే ఉన్నాయండి, చరిత్ర పుట్టేప్పటి నుంచి ఉన్నాయి. మరో చరిత్ర అనే సినిమా మనకు వైజాగ్ భీమిలి లొకేషన్స్లో మన దగ్గర తీసిన సినిమాలు. మనకు నిజం చెప్పాలంటే రాజమండ్రిలో ఒక స్టూడియో ఉండేది, అలాగే విజయనగరం రాజులు వైజాగ్లో ఒక స్టూడియో ఉండేది. అక్కడ నుంచి మన నుంచి వచ్చి మధ్యలో ఇలా మారాం. మన రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కట్టిన బృందావనం అది ఒరిజినల్ బృందావనం లాగా కనబడతానండి. సో అలాంటి అద్భుతమైన లొకేషన్స్ అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఉభయ రాష్ట్రాల్లోనూ మన లొకేషన్స్లో మనం తీసుకుంటూ మన టాలెంట్ మనం చేసుకుంటూ ఒక అద్భుతమైన సినిమాలు తీర్చిదిద్దేట్టుగా మనం ముందుకెళ్తూ ఈ రామ్ ఎన్ఆర్ఐ సూపర్ హిట్ అయ్యి మా మోహన్ కృష్ణ ఇంకా
అంటే ఆయనకి డబ్బులు వచ్చి ఇట్లా మొవా సత్యనారాయణ గారికి వచ్చి లక్ష్మీనందాకి డైరెక్టర్గా మంచి పేరు వచ్చి, అలాగే నాగబాబుకి కూడా కంటిన్యూగా కెమెరామెన్గా అతను అద్భుతంగా చేశాడు. దానికి వచ్చి ముందుకెళ్ళాలని డెఫినెట్గా వీళ్ళందరూ మళ్ళా మనం ఇండస్ట్రీలో స్టార్లుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బట్ యా ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి ఒకసారి రిలీజ్ డేట్ చెప్పండి కదా. సో ఒకసారి ఈ మూవీ ఈ నెల 26వ తారీఖు రిలీజ్. తప్పకుండా ప్రేక్షకులందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ బాగా నచ్చుతారు. పెద్ద సూపర్ హిట్ కావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు అండ్ మోహన్ కృష్ణ గారు, నీకు కూడా ఆల్ ద బెస్ట్. ఇందులో పనిచేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్. పెద్ద హిట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ జూలై 26న రామ్ ఎన్ఆర్ఐ. మోహన్ కృష్ణ గారికి బాగా డబ్బులు రావాలి, ఇంకా చాలా సినిమాలు రిలీజ్ చేయాలి. అలాగే ఓకే ఇయర్లీ మువ్వా సత్యనారాయణ గారికి కూడా బాగా డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి ఇంకా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉండాలి. అలాగే డిఓపి గారికి కూడా సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆర్కే గారు.